పీఓకేలో 24వ రోజు కూడా నిరసనలు హోరెత్తాయి. అక్కడ రావల్కోట్లోని ఈద్గా మైదానంలో వేలాది మంది పాక్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన సభకు వేలాది మంది తరలివచ్చారు. పాక్ ప్రభుత్వం ఆర్మీకి వ్యతిరేకంగా పీఓకే ప్రజలు నినాదాలు చేస్తూ తమ హక్కుల కోసం గళమెత్తారు. ఈ మీటింగ్ లో పాక్ పాలకులపై జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీరీలకు ఆయుధాలు ఇచ్చింది పాక్ సైన్యమే అని, ఇప్పుడు తమను ఉగ్రవాదులు అనడం దుర్మార్గమని మండిపడ్డారు. పీఓకే ప్రజల 38 డిమాండ్లు చర్చల ద్వారా నెరవేర్చాలని కోరారు. లేదంటే వేలాది మందితో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామన్నారు అమన్ ఖాన్. ముజఫరాబాద్ వైపు ఒక్కసారి మార్చ్ మొదలైతే తమ ఉద్యమం ఆగబోదు అని హెచ్చరించారు. పాకిస్తాన్ అధికారులంతా పీఓకే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. పీఓకేలో జమ్మూ కాశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో దాదాపు 80,000 మంది పాల్గొన్నట్టు చెబుతున్నారు. 2025 ఫిబ్రవరి 5న రవలాకోట్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ AK-47లు కత్తులతో బహిరంగంగా మార్చు చేస్తే స్థానిక డిప్యూటీ కమిషనర్ ఎలా సెక్యూరిటీ కల్పిస్తారని అమన్ ఖాన్ ప్రశ్నించారు. నిజమైన ఉగ్రవాదులకు బహిరంగంగా ప్రభుత్వ అండదండలు అందిస్తూ సాధారణ పౌరులను ఉగ్రవాదులుగా చూడడం సరికాదన్నారు. आगे बढ़ेंगे 38 मुतालबा पे नहीं बढ़ेंगे, एक मुतालबे पे बढ़ेंगे. कोई नहीं रोक सकता हमें, इंशाअल्लाह ताला कोई नहीं रोक सकता, लेकिन आगे बढ़ेंगे. अगर आगे बढ़ना पड़ा आगे बढ़ेंगे. 38 मुतालबा